హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ చేసుకోబోయేది ఆలుగడ్డ కర్రీ. ఆలుగడ్డ కర్రీ చేయాలంటే దొండకాయలు ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకోవడానికి తాలింపు గింజలు ఏమంటారో తెలియదు, కానీ తాలింపు గింజలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చి ఇక ఆయిల్ పోసుకోవాలా, ఆయిల్ తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి, ఎండుమిర్చి తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలా. దాని తర్వాత అన్నీ వేసుకోవాలి. ఆగాగు ఆగు చెప్తున్నా, వాయిస్ ఓవర్ ఇస్తా. దాని తర్వాత మొత్తం కరగబెట్టి మురగబెట్టి పెడితే దాని తర్వాత ఆనియన్స్ వేసుకొని దాని తర్వాత దాన్ని ఏమంటారు పచ్చిమిర్చి వేసుకోవాలా. ఆ, ఇట్లా కలుపుతూ కూర్చోవాలా అంతే. ఆ, ఆ, తర్వాత కలిపి 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 అది ఎర్రగా అయ్యేదాకా వేయాలి, బ్రౌనిష్ రావాలా. తర్వాత అట్లనే ఉంచండి. దాని తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేయండి, గుమ్మ గుమ్మలు ఆడితే వాసన, వాటే వాసన ఫ్రెండ్స్. దాని తర్వాత తిప్పి తిప్పి పెట్టండి, తిప్పి తిప్పి పిప్పి వేయండి. దాని తర్వాత అది వస్తుంది కూర. బా అట్లా కలుపుతూ ఉంటే అమ్మ స్మెల్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదేమంటారు, ఆలుగడ్డలు వేసుకోండి. ఆ, ఆలుగడ్డలు వేసుకున్న తర్వాత కాసేపు వెయిట్ చేసి దాని తర్వాత పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత వేగిన తర్వాత కలుపు అటు ఇటు తిప్పండి. దాని తర్వాత మా ఊరి కారం, మసాలా కారం, అలా ఎల్లిపాయలు గిల్లిపాయలు అన్నీ ఉంటాయి, అది కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇది గట్టిగా తిప్పండి ఇక. మా ఊర్లో అంటే ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసిన కాబట్టి కొంచెం కారం వేస్తే సరిపోతుంది. మీరు ఎట్లా వేసుకుంటారో అది మీ ఇష్టం, కానీ మీ సాగు మీ దాని తర్వాత తిప్పండి, అటు ఇటు తిప్పండి, అంతే. అయిపోయింది కూర. కలుపుకున్న తర్వాత ఇక జస్ట్ డబ్బాలో వేసుకొని తినడమే. ఇక ఇప్పుడు అయిపోయింది, ప్లేట్లో పెట్టుకుంటాను చూడండి ఫ్రెండ్స్. అవి కలుపుతుంది చూడండి, యమ్మీ. అది ఒకటి ఇది ఒకటి, అంతే.